9వ అధ్యాయం 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. ఏముంది అక్కడ? ఒకవేళ యోనాతానే గనుక సౌలు తర్వాత రాజు అయినట్లయితే మెఫీబోషెతు యోనాతాన్తో పాటు రాజు కాబట్టి రాజు కుమారుడుగా భోంచేసేవాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడో తెలుసా? యోనాతాన్ నా స్నేహితుడు, ఇప్పుడు నువ్వు నా స్నేహితుడు కొడుకు కాబట్టి రాజు కుమారుడు వలె నాతోనే నువ్వు జీవించినంత కాలం భోంచేయాలి. ఎంత మంచి మనసు అండి దావీదుది. తన స్నేహితుని ఒక కుమారుణ్ణి తాను కష్టకాలంలో తన దగ్గరకు చేర్చుకొని తన కుమారుల్లో ఒక్కనిగా అడాప్ట్ చేసుకున్నాడండి. తల్లులు తండ్రులు మంచితనాన్ని పంచిపెట్టండి, మంచి స్నేహితులను ఏర్పరచుకోండి. నీ డబ్బును చూసావు, నీకున్నటువంటి పేరును చూసావు, నీకున్నటువంటి ఆస్తిని చూసావు, వచ్చేవాళ్ళు అవి తగ్గినప్పుడు విడిచిపెట్టి పారిపోతారు. నీ దగ్గరికి రావాల్సిన వాళ్ళు నీ ఆస్తిపాస్తులను చూసి కాదు, నీ యొక్క ఆత్మీయతను, వ్యక్తిత్వాన్ని చూసి నీకు మంచి మంచి స్నేహితులుగా మారాలి. అదే చెప్తున్నా. ఈరోజు నా జీవితంలో నాకున్న స్నేహితులు నా దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు నాకు స్నేహితులుగా మారారు. ఈరోజు కూడా వాళ్ళే స్నేహితులుగా ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంటారు. నా పిల్లల్ని ఇతర దేశాలకు తీసుకెళ్ళినప్పుడు నా స్నేహితులు వస్తారు. వాళ్ళతో చెప్తా, వీళ్ళందరూ కూడా నాకు ఏమీ లేనప్పుడు నా స్నేహితులుగా ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళే నాకు స్నేహితులు. ఆశ్చర్యపడతా ఉంటారు. ఎందుకంటే ఆ స్నేహితుల యొక్క మనస్తత్వం కానీ, వ్యక్తిత్వం కానీ, ఆత్మీయత కానీ బహు గొప్పది. తండ్రులు తల్లులు, మీ ఆత్మీయతను బట్టి, మీ మంచితనము, మీ మంచితనాన్ని బట్టి మంచి స్నేహితులు దొరుకుతారు. 9వ అధ్యాయంలో చచ్చిపోయినటువంటి యోనాతాను నా స్నేహితుడు. ఆ చనిపోయిన స్నేహితుని గూర్చి నేను ఏదో ఒకటి చేయాలి తన కుటుంబానికి అని చెప్పి తన ఆప్యాయతను, అనురాగాన్ని యోనాతాను కొడుకుకు చూపించాడు. చనిపోయిన తర్వాత నాకెందుకు, వాడు బతుకున్నాడు కాబట్టి, నా స్నేహితుడు కాబట్టి నేను కలిసి ఉండేవాళ్ళం. చచ్చిపోయాడు, చచ్చిపోయిన తర్వాత నాకెందుకు ఆ స్నేహం, నాకెందుకు ఆ కుటుంబంతో బంధం లేదండి. 10వ అధ్యాయం ఇప్పుడు చూడండి ఏముంది అక్కడ. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడు హనూను అతని రాజ్యమును ఏలుచూ ఉండెను. దావీదు హనూను తండ్రి అయిన నోహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హనూనకు ప్రత్యుపకారము చేతుననుకొని. చచ్చిపోయాడండి రాజు. ఏ రాజట? అమ్మోను రాజు చచ్చిపోయాడట. చచ్చిపోయిన తర్వాత దావీదు ఏమనుకుంటున్నాడు తెలుసా? అమ్మోను రాజు నాకు మంచి స్నేహితుడు, తను బ్రతుకున్నప్పుడు నాకు ఉపకారం చేశాడు, ఇప్పుడు తను చనిపోయాడు, నేను తన కుమారునికి ఉపకారము చేయాలి. ఉపకారికి అపకారం చేసేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. నా జీవితంలో అలాంటి వాళ్ళు చాలామందిని చూశాను. ఉపకారం చేస్తే అపకారం చేసేవాళ్ళు, సహాయం చేస్తే సహాయం చేసినటువంటి చేతినే మడత పెట్టేసేవాళ్ళు చాలామందిని చూశాను. దావీదు ఉపకారికి ఉపకారి. ఉపకారం చేసిన వాళ్ళు ఎవరిని మర్చిపోలేదు. సహోదరులు, మీ జీవితంలో మీకు మనకు ఉపకారం చేసేవాళ్ళు ఎక్కడొక చోట తారసపడుతూనే ఉంటారు. నేను మళ్ళా చెప్తున్నా, ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామో అది మనం కష్టపడి మనంతట మనం సంపాదించింది మాత్రం కాదు. ఈరోజు మనం ఏ స్థితికి వచ్చామో, ఏ స్థాయిలో ఉన్నామో, ఈ స్థితికి, ఈ స్థాయికి తీసుకురావడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరి మాట సహాయం చేశాడు, ఎవరో ఒకరు తమ మంచితనంతో సహాయం చేశారు, చేయూతనిచ్చారు, ప్రోత్సహించారు, భుజం తట్టారు, చేయగలిగిన సహాయం చేశారు. ఇలా అనేక మంది మన జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో, నీ వయసు ఎంత? 20 సంవత్సరాల, 30, 40, 50, 60, 70 ఈ సంవత్సరాల్లో నిన్ను ఈ స్థితికి తీసుకురావడానికి దేవుడు చాలామందిని ఉపయోగించుకున్నాడు. దేవుడు ఉపయోగించాడు. దేవుడు ఉపయోగించినటువంటి వారి ఉపకారం వల్ల ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం. మర్చిపోకండి. ఎవరెవరు మీ జీవితంలో ఉపకారం చేశారో, మేలు చేశారో వాళ్ళు మర్చిపోకండి. దావీదు మర్చిపోయేవాడు కాదు. ఉపకారము చేసిన వారిని జ్ఞాపకం పెట్టుకున్నాడు. కృతజ్ఞత అనేది ఆత్మీయుని యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. గ్రాటిట్యూడ్ అనేది మన యాటిట్యూడ్ కావాలి. అవసరం తీరిపోయిన తర్వాత తెప్ప తగలేసే వాళ్ళుగా దయచేసి ఏ ఒక్కరు ఉండకండి.
అవసరం తీరిపోయింది, వాడితో నాకేంటి పని? అవసరం తీరిపోయింది, దాంతో నాకేంటి పని? అవసరం తీరిపోయింది అంటే అర్థం ఏమిటి? నువ్వు అవకాశవాదివి. అవసరం కోసం ఆప్యాయంగా మాట్లాడుతావు, అవసరం కోసం అద్భుతంగా మాట్లాడుతావు, అవసరం తీరిపోయిన తర్వాత ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తావు. నువ్వు మంచోడు కాదు, నీలో మంచితనం లేదు. ఒకవేళ నువ్వు అలాంటి వాడివైతే, అలాంటి దానివైతే నీకు మంచి స్నేహితులు దొరకరు. మంచి స్నేహితులు దొరకకపోతే నీ బిడ్డలకు నువ్వు ఆప్తులను విడిచిపెట్టలేవు, ఆప్యాయతను పంచేవారిని విడిచిపెట్టలేవు, కష్టం వస్తే వచ్చి అండగా నిలబడే వారిని విడిచిపెట్టలేవు. దావీదు అద్భుతమైన ఆత్మీయుడు. ఏముంది అక్కడ? 9వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏముందో. యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు. 10వ అధ్యాయము 2వ వచనం. దావీదు అంటున్నాడు, హనూను తండ్రి అయిన నాహోషు నాకు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చేతుననుకొని. 9వ అధ్యాయము ఉపకారమును గురించి, మంచి స్నేహం గురించి రాయబడింది. 10వ అధ్యాయం కూడా ఉపకారమును గురించి, మంచి స్నేహం గురించి రాయబడింది. మనం ఎందుకో మంచి స్నేహితులను కలిగి ఉండాల. తండ్రి, రే నీ బర్త్డే కదా, ఫ్రెండ్స్ని పిలిచావా అంటే, పిలవాలి నాకు ఉంది కానీ డాడీ, నాకు ఈ 2 days ఎగ్జామ్స్ కదా, కాబట్టి నేను చాలా బిజీగా ఉన్నాను. ఇదిగో డాడీ నా దగ్గర లిస్ట్ ఉంది, నా ఫ్రెండ్స్ అందరినీ పిలువు డాడీ అని చెప్పంటే, నేను పిలుస్తాలేరా అని చెప్పి ఆ 100 మంది లిస్ట్ తీసుకున్నాడు. బర్త్డే రానే వచ్చింది. పట్టుమని 4 తప్ప ఇంకెవరు లేరు అక్కడ. నాన్న ఏంటి నాన్న నువ్వు చేసింది? ఏంట్రా, నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ అందరినీ పిలవమని చెప్తే 4 పిలిచావేంట్రా? ఆ తండ్రి అంటున్నాడు, అందరినీ పిలిచాండ్రా. ఏంటి డాడీ? అందరినీ పిలిచాండ్రా. మరి 4 వచ్చారేంటి డాడీ? ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది డాడీ. నేను కానీ పిలిస్తే 100 మంది వచ్చేసేవాళ్ళు డాడీ. మీరు మరి ఏమని పిలిచారు నాకు తెలియదు కానీ 4 వచ్చారేంటి డాడీ? ఏం లేదురా, నీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మా అబ్బాయి చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, త్వరగా వచ్చి వాడికి అండగా నిలబడండి అని చెప్పి నేను ఫోన్ చేశారా. ఆ మాట విన్న వెంటనే 96 మంది ఫోన్ పెట్టేశారా. 4 మాత్రమే వెంటనే వస్తాం అని చెప్పి వచ్చారా. రే, కష్టంలో ఉన్నప్పుడు నీ కాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళే అసలైన స్నేహితులరా. కాలం కలిసి వచ్చినప్పుడు కబురు అందితే పరుగుపరును వస్తారు చూసారా, వాళ్ళు కాదురా నీ స్నేహితులు. ఈ 4 అసలైన స్నేహితులు, మిగతా వాళ్ళు డమ్మీలరా. ఏమిటి డమ్మీలో? తమ్ముళ్ళు చెల్లెళ్ళో ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనేక మంది స్నేహితులు డమ్మీ స్నేహితులు. నీ దగ్గర పర్సు బాగుందని, నీ దగ్గర ATM కార్డ్స్ ఉన్నాయని, నువ్వు పార్టీలు ఇస్తావని పిలిస్తే వచ్చేస్తున్నారు. నీ పర్సు ఖాళీ అయినప్పుడు, నీ జీవితంలో అన్నీ నువ్వు కోల్పోయినప్పుడు ఒక్కడు కూడా నీతో నిలబడ్డు, ఒక్కటి కూడా నీతో నిలబడ్డు. అడుగుతున్నా, ఈరోజు నీ పర్సు చూసి వస్తున్నారా, నీ పర్సనాలిటీ చూసి వస్తున్నారా, నీ ప్రాపర్టీ చూసి వస్తున్నారా, లేదా నీకున్నటువంటి పెద్ద మనసు చూసి వస్తున్నారు? ఒకసారి ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన శక్తివంతమైన సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మంచి దేవుడు, మా హృదయాల్లో నువ్వు జన్మిస్తే మా హృదయం మంచితనంతో నింపబడుతుంది. బ్రతుకున్నంత కాలం మంచితనాన్ని మేము చూపించగలుగుతాం. అట్టి మనసు మా అందరికీ దయచేయమని సువార్తను దానం చేస్తున్న ప్రతి ఒక్కరిని అత్యధికంగా దీవించి ప్రాణాత్మ శరీరాల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చి యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Thank for watching. Please subscribe, like, comment and share.